అబ్దుల్ కలాం స్ఫూర్తితో విద్యార్థులు తయారు చేస్తున్న DSR-SLV 2027 రాకెట్ను 2027లో లాంచ్ చేయనున్నట్లు సిన్స్ మే ఫౌండేషన్కు చెందిన అంతరిక్ష ఇండియా విభాగం ప్రకటించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,80,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నట్లు వివరించింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో DSR-SLV 2027 ప్రాజెక్టు చీఫ్ ఆఫీసర్ విష్ణు, స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పూజిత సహా పలువురు విద్యార్థి సభ్యులు పాల్గొన్నారు. దాదాపు 2047 పాఠశాలలతో కలిసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు తెలిపారు. చెన్నై సముద్ర తీరంలో ఈ రాకెట్ను లాంచ్ చేస్తామన్నారు. ఈ రాకెట్ వాతావరణాన్ని, ఓజోన్ పొరలోని విశేషాలను మనకు తెలియజేస్తుందని వివరించారు. మన కలామ్స్ విజన్ 2047 కలామ్స్ విజన్ని బేస్ చేసుకొని ఇది ఒక గ్రౌండ్ థ్రెష్ లెవెల్ టెస్టింగ్ కూడా అయిపోయింది. అట్ ఒక 10 సెకండ్స్ అది ఒక వర్క్ చేసింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఈ శాటిలైట్ వచ్చేసి 20-30 కిలోమీటర్స్ రేంజ్లో హైట్ వెళ్తుంది. ఈ శాటిలైట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 పీకో శాటిలైట్స్గా డివైడ్ అవుతుంది. ఒక్కొక్క శాటిలైట్ వచ్చేసి మనకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ రేంజ్ వెళ్ళిన తర్వాత డివైడ్ అయిపోయి ఒకటి వచ్చేసి హ్యూమిడిటీ, ఇంకోటి వచ్చేసి ప్రెషర్, ఇంకోటి వచ్చేసి ఓజోన్ టెంపరేచర్. ఇదంతా సైంటిస్ట్ గైడ్ లైన్స్ లో అవుతుంది. వాళ్ళు విట్నెస్ చేసి మళ్ళీ ఏమవుతుందంటే చెన్నైలో మేము ఎక్కడైతే రాకెట్ లాంచ్ చేస్తున్నామో కోస్టల్ ఏరియాలో అక్కడ దెర్ విల్ బి అ స్క్రీన్. ఆ స్క్రీన్ పైన మాకు మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు యాజ్ వి సా ఇన్ ద వీడియో ఏమవుతుందంటే రాకెట్ ఒక 20-30 కిలోమీటర్స్కి వెళ్ళి పారాషూట్స్ రిలీజ్. దోస్ పారాషూట్స్ క్యారీ ద శాటిలైట్స్. ఆ శాటిలైట్స్ నుంచి మాకు డేటా వస్తుంది అనమాట. ట్రాకర్స్ పెట్టి ఆ శాటిలైట్స్ని ట్రాక్ చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎట్లాంటి డేటా కలెక్ట్ చేస్తుంది, అది మొత్తం స్టూడెంట్స్ ఇక్కడ ఉండి విట్నెస్ చేయొచ్చు.